తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని 4 దశాబ్దాలుగా టీడీపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన సీనియర్ నాయకురాలు టి అనంతమ్మకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒంగోలులో టీడీపీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తూ 4 దశాబ్దాలుగా జెండాను మోసిన నాయకురాలు టి అనంతమ్మ పార్టీకి కష్టకాలం వచ్చినా వెనక్కి తగ్గకుండా బాధ్యత ఏదైనా పార్టీ ప్రయోజనమే లక్ష్యంగా పనిచేసిన ఆమెకు ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ గా అవకాశం దక్కిందని నగరంలోని కర్నూలు రోడ్లో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా పార్టీకి అంకితమై పనిచేసిన అనంతమ్మకు దేవస్థానం బోర్డు డైరెక్టర్ పదవి దక్కటం ఆమె సేవలకు దక్కిన గౌరవం అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆశీస్సులతో ఈ బాధ్యత దక్కటం అభినందనీయమన్నారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన సీనియర్లను గుర్తించి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారి సేవలకు సముచిత గౌరవం లభిస్తుంది అన్నారు. పదవులు వస్తాయి పోతాయి, కానీ పార్టీ కోసం 4 దశాబ్దాలుగా చేసిన సేవకు దక్కే గుర్తింపు మాత్రమే శాశ్వతమన్నారు. అనంతరం టి అనంతమ్మ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో ఈ అవకాశం దక్కటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. పార్టీ తనను గుర్తించి ఇచ్చిన గౌరవానికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఇక ముందు కూడా పార్టీ కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పేలపోలు రామకృష్ణ పరమహంస, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టారి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పాతూరు పుల్లయ్య చౌదరి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకాతో పాటు పలువురు టీడీపీ నాయకులు అనంతమ్మను ఘనంగా సన్మానించారు. కట్ చేయాలి. మంచి మెట్టి డాక్టర్ గారు వివేకన్నా వివేకన్నా అన్నట్టు చూడండి. అది పట్టుకో.
కంగ్రాచులేషన్స్. నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా చూడు ఈరోజు మన కర్నూలు రోడ్లోని మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మన సీనియర్ కార్యకర్త అయినటువంటి తల్లిగా భావించేటువంటి మన అనంతమ్మ సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ 83 సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెని గుర్తించి అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది 6 నెలలు అయింది ఆల్రెడీ వచ్చి కూడా. ఆ సమయంలో అంటే చేసుకోలేకపోయాం, కొద్దిగా లేట్ అయ్యింది. ఈ రోజున మనం ఆమెకి ఆ డైరెక్టర్ పదవి రావడం, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి కృషితో ఈ పదవి వచ్చి వారి 6 నెలల నుంచి సత్యనారాయణ స్వామి సన్నిధిలో డైరెక్టర్ పదవి చేస్తూ ఉన్నారు. వారికి ఆయురారోగ్యాలు కలగాలని, ఇలానే పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ కార్యకర్తగా ఇంకెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మా కర్నూలు రోడ్ల బెమ్మం గారి గుడి దగ్గర 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన నుంచి మా పెద్దలందరితో కలిసి నా వంతు చేతనైన వరకు పనిచేశాను. ఈరోజు మరి కూటమి గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ లోకల్ జనార్దన్ మా ఎమ్మెల్యే గారు నేను రిటైర్డ్ అయ్యే టైంలో ఒక దేవుడికి నన్ను అంకితం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడుండే పెద్దలందరూ కూడా పార్టీకి పనిచేసి వాళ్ళు ఈరోజు నాకు ఈ సన్మానం అనేది ఈ గుళ్ళో చూపించడం అనేది మా కర్నూలు రోడ్డు నుంచి మా పెద్దలందరూ కూడా సహకారాలతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితం అంతా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. మీ అందరితోటి నేను రుణపడి ఉండి మీ అందరితోటి పనిచేస్తాను మీ అనికీర్తని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఆ అన్నవరం సత్యనారాయణ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన మళ్ళీ ఒక్కసారి ఆయన దండం పెట్టుకుంటా. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.